కొట్టాడే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. నా మీద కోపంతో ఉన్నట్టుంది. ఇప్పటికే బయటికొచ్చి చాలాసేపు అయింది. ఇక్కడ తెలిసిన వాళ్ళు కూడా ఎవ్వరూ లేరు. అర్జున్, ఖచ్చితంగా వాళ్ళు వదిలిపెట్టారా? ఫార్మాలిటీస్ ఫినిష్ చేసి పంపిస్తా ఉన్నారు కదా. ఒక్క నిమిషం, అక్కడున్న ఇన్స్పెక్టర్కి ఫోన్ చేస్తాను. హలో. హలో ఇన్స్పెక్టర్, నేను శివగామిని మాట్లాడుతున్నాను. చెప్పండి. శిశిరాని విడుదల చేశారా? అదేంటి, తనని అప్పుడే పంపించేశాం కదా. కానీ ఇంకా ఇంటికి రాలేదు. ఆవిడ వెళ్ళి చాలాసేపు అయింది మేడం. మరి ఎక్కడికి వెళ్ళినట్టు? అది మాకెలా తెలుస్తుంది మేడం? సరే సార్, థ్యాంక్ యూ. నాకేదో డౌట్గా ఉంది. ఆ రజనీకాంత్ డ్రామా ఆడుతున్నాడో ఏమో. నాకు అదే అనిపిస్తుంది. లిఫ్ట్ చేయట్లేదు. కాల్ లిఫ్ట్ చేయడం లేదు అంటే ఏదో తేడాగా ఉంది. పద వెళ్దాం, అతన్ని అడుగుదాం. నేను వస్తాను. నువ్వు అక్కడికి రావాలనే అతని ప్లాన్ అంతా. నిన్ను ఎలాగైనా ఇబ్బంది పెట్టాలనేదే అతని ఉద్దేశం. అలాని శిశిరకి ఏం జరిగిందో తెలుసుకోకుండా ఉండాలా? నేనిప్పుడే అతని దగ్గరికి వెళ్తాను. కొంచెం సీరియస్గానే మాట్లాడతాను. నాకెందుకో భయంగా ఉంది అర్జున్. దీనివల్ల శిశిర ఇంకెంత మొండిగా తయారవుతుందో ఏమో. చూడండయ్యా, పాపం ఏమైపోయిందో ఏమో. సరే,